దేవుని వాక్యంలో నుంచి ఒక చక్కటి అంశం మనం ఆలోచించబోతున్నాము. మనం ఆలోచిస్తున్నటువంటి అంశము విమోచన విలువ గుర్తిరుగని దైవజనం. విమోచన విలువను గుర్తిరుగని దైవజనం. ప్రభునందు ప్రియులారా, విమోచన అనగానే దానికి ఉన్నటువంటి అర్థాన్ని మనం ఆలోచించగలిగితే, ఒకటి విడుదల అన్నటువంటి అర్థం వస్తుంది. రెండవది తప్పించబడుట అనే అర్థం వస్తుంది. అలాగే మూడవదిగా మనం చూస్తే రక్షణ అన్న అర్థం కూడా వస్తుంది. కనుక విమోచన అనగానే విడిపించబడుట, తప్పించబడుట, రక్షింపబడుట అనే అర్థాలు మనకు కనబడుతూ ఉంటాయి. ఇక ఈ విమోచన అన్నటువంటి పదాన్ని మనం ఆలోచిస్తే చాలా చిన్ని పదంగా మనకు కనబడుతుంది. కానీ దాని వెనుకాల ఉన్నటువంటి భావాన్ని ఆలోచిస్తే అది ఎంతో విలువైనదిగా కనబడుతుంది. ప్రియులారా, విమోచన అన్నది ఎంత విలువైనదో, ఆ పదం ఎంత గొప్పదో మనకు అర్థం కావాలి అంటే బైబిల్ చరిత్రలోనికి వెళ్ళి మనం ఆలోచిస్తే విమోచన అంటే ఇంత కష్టమైనదా, ఇంత విలువైనదా అన్నటువంటి పరిస్థితులు మనకు అర్థమవుతాయి. అందుకే మనం చరిత్రలోనికి వెళ్ళి పరిశీలించగలిగితే ఇశ్రాయేలీయులటువంటి వారి చరిత్రను మనం చూడగలిగితే ఇశ్రాయేలు జనాంగము మరి ఐగుప్తు కింద బానిసలుగా ఉంటారు. వారి బానిసత్వం ఎంత కఠినంగా ఉండేది అన్నప్పుడు ఐగుప్తీయులు వాళ్ళ చేత చేయిస్తున్నటువంటి ఆ దాసత్వాన్ని బట్టి, వాళ్ళు చేయిస్తున్నటువంటి కఠినమైనటువంటి పనులను బట్టి నిజంగా వాళ్ళు ఎంతగా బాధపడ్డారో, ఎంతగా దేవునికి మొరపెట్టుకున్నారో అన్న విషయాన్ని దేవుడు రాయిస్తూ ఒక మంచి పదాన్ని ఉపయోగించాడు. చూడండి, నిర్గమకాండము 2వ అధ్యాయము 23వ వచనం. అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయెను. ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. ప్రేమ దేవుని వాళ్ళారా, వాళ్ళు చేస్తున్నటువంటి వెట్టి పనులను బట్టి దేవుడికి మొర పెట్టడం ప్రారంభించారట. ఆ మొర ఎంత గొప్పగా ఉంది అన్నప్పుడు 24వ వచనంలో దేవుడు ఏం మాట్లాడుతున్నాడు చూడండి. కాగా దేవుడు వారి మూలుగును విని అన్న మాటను ప్రయోగించాడు. చూడండి, వారి మూలుగు అంటే మొరల్లో మనకి ఏం కనబడుతుందంటే మూలుగులు కనబడుతున్నాయి. అంటే ఆ మూలుగుల ద్వారానే దేవునికి మొరపెట్టుకుంటున్నారు ప్రియుల. అంటే వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో, ఎన్ని బాధలు అనుభవిస్తున్నారో దేవుడు చెబుతున్నటువంటి ఈ మాటలను బట్టి మనం సులువుగా గమనించవచ్చు. వారి మూలుగులను విన్నాను అంటున్నారు చూడండి దేవుడు. వాళ్ళ మూలుగులను విన్నాను అని, వాళ్ళ మూలుగులు విన్నాడు కనుకనే వారి కొరకు దేవుడు మోసే గారిని నాయకునిగా నియమించాడు. మరి ఎక్కడో మరి ఉన్నటువంటి మోసే గారిని మరలా ఐగుప్తుకు తీసుకువెళ్ళడం, మరి ఐగుప్తులో ఇశ్రాయేలు జనాంగాన్ని అంతటిని కూడా విడిపించడానికి లేదా విమోచించడానికి మరి మోసే గారి ద్వారా దేవుడు జరిగించినటువంటి మరి ఆశ్చర్యక్రియలు, అద్భుతాలు, సూచక్రియలు వీటన్నిటిని మనం ఆలోచిస్తే విమోచించడానికి ఇన్ని పనులు చేయాలా, ఇన్ని అద్భుతాలు చేయాలా,
ఇన్ని సూచక క్రియలు చేయాలా, ఇన్ని మహత్కార్యాలు చేయాలా అన్నటువంటి ఆలోచన మనకు వస్తుంది ప్రియులారా. అంటే విమోచించడం అన్నది ఒక మాటతో జరిగే పని కాదు. ఇక్కడ విమోచించడానికి సిద్ధపడింది దేవుడే అయినా ఆ విమోచించడానికి దేవుడు ఎన్ని కార్యక్రమాలు చేశాడో నిజంగా ఆ నిర్గమకాండములో మనం చదువుతున్నప్పుడు ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. ఎన్ని సూచక క్రియలు వాళ్ళ మధ్యలో జరిగించాడు చూడండి. అన్ని సూచక క్రియలు అవసరమా దేవుడికి? అన్ని సూచక క్రియలు అద్భుతాలు చేసి ఇశ్రాయేలు జనాంగాన్ని విడిపించవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి అన్నప్పుడు ఏర్పడ్డాయి అన్నది మనకు అర్థమవుతుంది ప్రియులారా. ఎందుకు మరి దేవుడు ఇన్ని అద్భుతాలు చేశాడు అన్నప్పుడు ఇందులో మనం గ్రహించవలసినటువంటి ఒక విషయం ఏంటన్నప్పుడు విమోచన అన్నది ఎంత గొప్పదో, విమోచన అన్నది ఎంత విలువైనదో ఎవరికి అర్థం కావాలని దేవుడు ఆశపడ్డాడో తెలుసా? ఇశ్రాయేలు జనాంగానికి. ఏడు ఒక్క మాటలో వాళ్ళని బయటికి తీసుకొచ్చాడు అనుకోండి, ఏడు వాళ్ళకు దేవుడు అంటే ఒక లెక్క ఉంటుందా చెప్పండి? దేవుడు అంటే వాళ్ళకు విలువ ఉంటుందా ఆలోచించండి. విమోచనకు ఎవడి అర్థం వాళ్ళు గ్రహించగలరు. అందుకే విడిపించడం అన్నది, విమోచించడం అన్నది ఎంత విలువైనదో అన్న ఈ పరిస్థితి ఎవరికి తెలియాలనుకున్నాడంటే ఇశ్రాయేలు జనాంగానికి తెలియాలనుకున్నాడు. అందుకే వాళ్ళ ఎదుటనే ఎన్ని అద్భుతాలు, ఎన్ని సూచక క్రియలు, ఎన్ని మహత్కార్యాలు, వీటి వలన ఐగుప్తు జనాంగము ఎన్ని బాధలు పడుతున్నారో ఇశ్రాయేలు జనాంగం చూస్తూనే ఉన్నారు. వాళ్ళు చూస్తున్నారు. ఒకవైపు వాళ్ళని దేవుడు బాధ పెడుతున్నాడు, మరోవైపు ఇశ్రాయేలు మాత్రం ఆనందంగా వారున్న గోషాను ప్రాంతంలో ఉండడం మనకు కనిపిస్తూ ఉంటుంది. అంటే వీళ్ళు సంతోషంగా ఉన్నారు, అటువైపు ఐగుప్తు జనాంగం మాత్రం ఎన్నో బాధలలోనికి దేవుడి వలన వెళ్ళిపోతున్నారు. అంటే ఇవన్నీ వీళ్ళు చూస్తున్నప్పుడు వీళ్ళకి ఏమర్థం కావాలంటే దేవుడు మమ్మల్ని విడిపించడానికి ఇంత గొప్పగా ఆయన అద్భుతాలు చేస్తున్నాడా, ఇంత గొప్పగా ఆయన సూచక్రియలు చేస్తున్నాడా, అంటే మన కోసం దేవుడు ఇన్ని విలువైన కార్యాలు చేస్తున్నాడంటే మనల్ని విడిపించడానికి దేవుడు తీసుకున్నటువంటి ఈ నిర్ణయాలు ఎంత గొప్పవో, రెండవది మన పట్ల దేవుడికున్న ప్రేమ ఎంత గొప్పదో ఈ విషయాలను వాళ్ళు గ్రహించాలని ఆశపడ్డాడు ప్రియులారా. నిజంగా చివరికి ఇక విడిపించడానికి ముందు ఫైనల్గా ఎవడు దేవుడు చేసినటువంటి ఆ సూచక్రియ మనకు తెలుసు. ఏమంటే ఐగుప్తులో ఉన్నటువంటి దాసి ఇంట మొదలుకొని ఫరో ఇంటిలో ఉన్నటువంటి తొలిచూలు పిల్లలందరినీ కూడా ఎవడు దేవుడు సంహరించాడు అంటే అది చూసిన తర్వాత ఇశ్రాయేలుకి ఏమర్థమైపోవాలి? మమ్మల్ని విడిపించడానికి ఐగుప్తులో ఉన్న వారి ఇళ్లలో ఎన్ని శవాలు పడిపోయాయి. అంటే ఇంత చేశాడా దేవుడు మమ్మల్ని విడిపించడానికి? ఇంత కష్టమైనదా మమ్మల్ని విమోచించడం అన్నదన్న సంగతి వాళ్ళు ఎరగాలనే దేవుడు ఎన్నో అద్భుతాలు చేసుకుంటూ వచ్చాడు ప్రియులారా. ఎవడు ఎప్పుడైతే తొలిచూలు పిల్లలు చనిపోయారో అప్పుడు ఫరో ఎవరి కఠినత్వాన్ని విడిచినట్టుగా మనకు కనబడుతుంది. మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని వాళ్ళకు ఆజ్ఞాపించడం జరుగుతుంది. ఎవడు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మరలా ఫరో హృదయం ఏమైపోయిందో మనకు తెలుసు. అయ్యో అనవసరంగా వీళ్ళని మనం వదులుకుంటున్నాము, ఇంతకాలం మన కింద దాసుడుగా ఉన్నారు, మనకు కావలసిన వెట్టి పనులు చేస్తున్నారు, ఇప్పుడు వీళ్ళను వదులుకుంటే మనకు ఎవరి పనులు చేసి పెడతారు, కాబట్టి వెంటనే మరలా మనం వెళ్ళిపోదాం, వాళ్ళందరినీ మరలా బంధిద్దాం, మరలా మన రాజ్యానికి తీసుకొద్దామని ఫరో సైన్యముతో బయలుదేరిన సంగతి కూడా మనకు తెలుసు ప్రియులారా. అలా వాళ్ళు సైన్యంతో బయలుదేరినప్పుడు దేవుడు వాళ్ళను విమోచించే కార్యక్రమంలో అక్కడ కూడా ఎంత గొప్ప అద్భుతాలు చేశాడో మనకు తెలుసు. ఒక అగ్ని స్తంభాన్ని దించాడు. ఫరో సైన్యము ఇశ్రాయేళ్ల దగ్గరికి రాకుండా వాళ్ళని ఆ పక్కనే ఆపేశాడు. వీళ్ళ కోసం మాత్రం దేవుడు ఏం చేశాడు అన్నప్పుడు నిజంగా ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు. ఎవడది ఎంత ఆశ్చర్యం అన్నది. ఎందుకంటే ఇశ్రాయేల్ జనాంగం అందరూ చూస్తున్నారు. వెనుక వైపేమో ఫరో సైన్యం మమ్మల్ని తరుముకుంటా వస్తుంది, ముందుకు వెళ్ళిపోదాం అనుకుంటే ముందేమో సముద్రం ఉంది. అంటే వాళ్ళ పరిస్థితి ఏమైపోయిందంటే వెనుక ఎవరి గొయ్యి ముందు నుయ్యి అన్నటువంటి పరిస్థితుల్లోకి వచ్చిపోయారు.
ఇప్పుడు మేము ఎటు వెళ్ళిపోవాలి? మా పరిస్థితి ఏంటి? ఇప్పుడు మమ్మల్ని చంపడానికి దేవుడు తీసుకొచ్చాడా అన్నటువంటి ఒక భయంకరమైనటువంటి అనుమానంలోకి వెళ్ళిపోయారు ప్రియులారా. అలాంటప్పుడు దేవుడు వాళ్ళ పట్ల చేసినటువంటి అద్భుతం ఎంత ఉన్నతమైనది అన్నప్పుడు, ఎవడి ఎర్ర సముద్రాన్నే పాయలుగా చేసి, నీళ్లను గోడలుగా నిలిపి, ఆరిన నేలను గావించి, ఆరిన నేలలో ఎవడు ఇశ్రాయేలు జనాంగాన్ని అంతటిని నడిపించాడు అంటే, ఎవడు ఇదంతా చూసిన తర్వాత వాళ్ళకి ఏమర్థమైపోవాలో తెలుసా? దేవుడు మా పట్ల చేసినటువంటి ఈ విలువైన కార్యక్రమం మమ్మల్ని విమోచించడానికి కదా చేశాడు. అంటే విమోచన ఎంత గొప్పది అన్నటువంటి సత్యాన్ని వాళ్ళు గ్రహించాలి. గ్రహించిన వాళ్ళు తమ జీవితాంతం ఏం చేయాలో తెలుసా? ఈ దేవుడు చేసిన ఈ ఆశ్చర్యక్రియలను, దేవుడు వాళ్ళను విమోచించిన ఈ విధానాన్ని ఏమండి పిల్లల పిల్లలకు పిల్లల పిల్లలకు ఏమిటి పాఠాలుగా చెప్పుకుంటూ రావాలి. దీన్ని మర్చిపోకూడదు వాళ్ళ బ్రతుకుల్లో. ఎప్పుడు బానిసత్వంలో ఉన్న వాళ్ళ బ్రతుకులకు స్వతంత్రపు దేశాన్ని ఇవ్వడానికి దేవుడు ఎన్ని గొప్ప కార్యాలు చేశాడో, ఎన్ని అద్భుత కార్యాలు చేశాడో. ఎవడు ఇవి మర్చిపోయావో చెప్పండి? అవి మర్చిపోయేవి కాదు. వాళ్ళు తలపోసుకుంటూ ఉండాలి. వాళ్ళ గర్భాన పుట్టినటువంటి పిల్లలందరికీ కూడా పదే పదే దేవుడు చేసిన మేలులను చెప్పుకుంటూ ఉండాలి. అంటే ఈ విషయాన్ని మనం ఆలోచిస్తే, ఈరోజు ప్రభువులో బ్రతుకుతున్న మనం కూడా ప్రేమ దేవుడి పిల్లలారా, మన పట్ల దేవుడు చేసే ప్రతి మేలు గురించి మొదట మనం ఎవరికి చెప్పాలో తెలుసా? మన ఇంటిలో ఉన్న వారికి చెప్పాలి. మన పిల్లలకు చెప్పుకోవాలి. దేవుడు ఎంత గొప్పవాడో, దేవుడు చేసే మేలులు ఎంత గొప్పగా ఉంటాయో, నా పట్ల దేవుడు చేసినటువంటి మేలేంటో అన్నది ముందు మన పిల్లలకు చెప్పుకొని దేవుడిలో మన కుటుంబాన్ని బలపరుచుకోవాలి. పిల్లలు మన కుటుంబం అంతా ప్రభువులో స్థిరపడేటట్టు చేసుకోవాలి. దేవుడి మీద నమ్మకం అన్నది ఎప్పుడు స్థిరపడుతుందన్నప్పుడు ఆయన చేస్తున్నటువంటి ఆశ్చర్యక్రియలను బట్టి, ఆయన చేస్తున్నటువంటి ఎన్నో మేలులను బట్టి, వాటిని మనం అనుభవిస్తున్నప్పుడే కదా ఎవరి విశ్వాసంలో బలపడుతూ ఉంటాం ప్రియులా. అందుకే చాలా మంది ఎవరి ప్రభువులోనికి వచ్చిన తర్వాత వాళ్ళకున్న కష్టాల్లో కానివ్వండి, వాళ్ళకున్న అనారోగ్య పరిస్థితుల్లో కానివ్వండి, వాళ్ళకున్నటువంటి ఇబ్బందుల్లో కానివ్వండి, ఎవరి దేవునికి మొరపెట్టుకున్నప్పుడు దేవుడు చేసిన మేలును అనుభవించిన తర్వాత ఎవరి దాన్ని చెప్పుకుంటూ కన్నీళ్లు కారుస్తుంటారండి. నా పట్ల దేవుడు ఇంత మేలు చేశాడు, నా కుటుంబం పట్ల దేవుడు ఇంత గొప్ప కార్యాన్ని చేశాడు, ఆ తండ్రిని నేను విడువను అనే ఒక గట్టి నమ్మకంలోకి వస్తూ ఉంటారు పిల్ల. అంటే దేవుడు చేసిన మేలులను అనుభవించిన వారు ఎవరి ప్రభువును విడిచిపెట్టడానికి వాళ్ళు వెనుదిరగరు. వెనుతిరగడమే కాకుండా వెనుతిరగకుండా ఈ మాటలను కుటుంబానికి చెప్పుకుంటూ, ప్రాముఖ్యంగా పిల్లలకు నేర్పించుకుంటూ, భవిష్యత్తులో ఎవరి పిల్లలు కూడా ప్రభువులో వృద్ధి చెందినట్టుగా చేసుకోవాలి పిల్లల. ఇక్కడ మనం ఆలోచించగలిగితే దేవుడు ఇన్ని అద్భుతాలతో, ఇన్ని ఆశ్చర్యక్రియలతో, ఎన్నో విలువైనటువంటి ఎవరి సంగతులను వాళ్ళ మధ్య జరిగించి వాళ్ళను ఐగుప్తులో నుంచి బయటికి తీసుకొని వస్తే ఎవరి తీసుకొచ్చిన తర్వాత అనతి కాలంలోనే ఏం జరిగిందో మనం చూడగలిగితే ఎవరి ఆశ్చర్యం ఇస్తుంది ప్రేమ దేవుడి పిల్లల. ఎందుకంటే బయటకు వచ్చేశారు. యెహోషువ గారి కాలంలో ఎవరి పాలస్తీనా దేశాన్ని వాళ్ళు స్వతంత్రించుకున్నారు. ఆ తర్వాత ఎవరి న్యాయాధిపతుల కాలం వచ్చింది. ఈ న్యాయాధిపతుల కాలములో జరిగిన ఒక ఇన్సిడెంట్ను మనం చూడగలిగితే నిజంగా ఎంత ఆశ్చర్యం వేస్తుందో ఒక్కసారి ఆ మాట చదువుకుందాం మనం. న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనాన్ని 11వ వచనాన్ని చదువుకుందాం ప్రియులారా. న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనాన్ని చూడండి దయతో. జాగ్రత్తగా ఈ మాటలు చూడాలి. ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. ఏ తరము వారు అన్నప్పుడు ఈ అద్భుతాలు, ఈ సూచక క్రియలు, వీటన్నిటినీ చూసిన వారు, ఆ తరములో ఉన్నవారు, అరణ్య ప్రయాణంలో ఉన్నవారు, వాళ్ళు ఏమైపోయారన్నప్పుడు ఎవరి పితరుల యొద్దకు చేర్చబడ్డారంటే మరణించారు. తర్వాత ఏం జరుగుతుందో చూడండి. వారి తరువాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలీయుల కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని
తరం ఒకటి పుట్టదా అని దేవుడు చెబుతున్నాడు. చూడండి, ఏమండి ఎలాంటి తరం పుట్టింది? ఇంతకు ఎవరిలో పుట్టిన వారి గురించి మాట్లాడుతున్నాడు? ఇశ్రాయేలు జనాంగం గురించే. నా ప్రజలు నా ప్రజలు నా ప్రజలని ఏ ప్రజల గురించి దేవుడు గొప్పగా మాట్లాడాడో, ఏ ప్రజల విమోచన కొరకు ఎన్నో అద్భుతాలు సూచక్రియలు చేశాడో, ఏ ప్రజల నిమిత్తము ఐగుప్తులో తొలిచూలు పిల్లలందరినీ చంపేశాడో, ఏ ప్రజల కోసము ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేశాడో, అరణ్యంలో ఎన్నో సూచక్రియల ద్వారా వాళ్ళని బ్రతికించుకుంటూ ఎవరి పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపించాడో, ఆ దేశములోనికి వచ్చిన తరువాత అలాంటి ప్రజల గర్భములో నుండి ఎలాంటి వారు వచ్చారో ఏమండి దేవుడు రాయిస్తున్న మాట అండి. ఎలాంటి వారు వచ్చారట? వారి తరువాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలుల కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని తరం ఒకటి పుట్టింది అన్నాడు. చూడండి, ఏంటంటే ఇది అసలు నమ్మడానికి మనకు సఖ్యంగా ఉందా? యెహోవాను ఎరుగని తరమా? యెహోవాను ఎరుగని తరమా? ఎవరు ఇశ్రాయేలేనా? ఇంతకీ వాళ్ళు ఇశ్రాయేలు జనాంగానికి పుట్టిన వాళ్ళేనా వీళ్ళంతానంటే అవును, వాళ్ళ గర్భాల నుండి వచ్చిన వారే. మరి వాళ్ళ గర్భాల నుండి వచ్చిన వీరు యెహోవాను ఎరగకపోవడం ఏంటి? యెహోవాను ఎరుగని వారిగా ఉన్నారట. రెండవది ఎవరి వారి కొరకు దేవుడు చేసిన కార్యాలను కూడా ఎరుగలేదటండి. ఎవడు ఎన్ని కార్యాలన్నీ చేశాడు? ఐగుప్తులో ఎన్ని కార్యాలు చేశాడు, ఐగుప్తు దాటిన తర్వాత అరణ్యంలో ఎన్ని కార్యాలు చేశాడు. ఏంటి ఇన్ని కార్యాలు చేస్తే అవి తెలియని తరం పుట్టిందా? అవి తెలియని తరం పుట్టిందంటే తప్పెవరిది చెప్పండి ప్రేమ దేవుడి పిల్లల? ఏమండి తల్లిదండ్రులది కాదా? అంటే ఏమైపోయారంటే దేవుడు చేసిన ఈ మేలులు, దేవుడు చేసిన ఈ అద్భుతాలు, దేవుడు వాళ్ళను విమోచించినటువంటి ఆ విలువైనటువంటి ఆ కార్యక్రమాన్ని ఎవడి మరచిపోయి తమ పిల్లలకు కూడా చెప్పడం మానేశారన్నమాట. అంటే దేవుడి కోసం చెప్పుకోలేదు, దేవుడు చేసిన క్రియల గురించి చెప్పలేదంటే ఏమండి ఎంత భయంకరమైన స్థితికి దిగజారిపోయారు చెప్పండి. దేవుడి కోసం పిల్లలకు చెప్పుకోలేదా? ఆ దేవుడు లేకపోతే ఆ దేశంలో ఉండే వాళ్ళ వీళ్ళు ఈరోజు ఆ దేవుడు వీళ్ళను విడిపించకపోతే, విమోచించకపోతే ఈరోజు వాళ్ళు ఎవరి ఆనందంగా ఆ పాలు తేనెలు ప్రవహించే దేశంలో వాళ్ళు బ్రతకగలిగేవారంటే వాళ్ళకు బ్రతుకెక్కడుంది చెప్పండి ప్రియులారా? దేవుడు కదా వాళ్ళ పట్ల కృప చూపించాడు, దేవుడు కదా వాళ్ళను నడిపించాడు, దేవుడు కదా వాళ్ళను విమోచించాడు. ఇన్ని గొప్ప క్రియలు చేసిన ఆ దేవుణ్ణి ఎరుగని తరం పుట్టిందంటే, ఆ దేవుడు చేసిన ఆశ్చర్య క్రియలను ఎరుగని తరం పుట్టిందంటే ఏమంటే ఎంత భయంకరులుగా మారారు మనకు అర్థం కావాలి. అంటే దేవుడి వలన మేలును పొందిన దేవుణ్ణి ఎరుగని తరముగా ఈ భూమి మీదకి వచ్చారు అంటే ఏమండి వాళ్ళ కోసం ఏం మాట్లాడాలి చెప్పండి? విమోచన విలువ గుర్తెరగని ఎవరి దైవజనం కదా వాళ్ళంతా. విమోచన విలువను గుర్తెరగలేదు. విమోచన కోసం దేవుడు ఎన్ని క్రియలు చేశాడో, ఎన్ని అద్భుతాలు చేశాడో, ఎంతగా ఆయన వాళ్ళ గురించి కష్టం తీసుకున్నాడో ఎవడి ఎరుగని వారిగా దేవుని మర్చిపోయారు పిల్లలు. దేవుని మర్చిపోబట్టే, పిల్లలకు చెప్పుకోకపోబట్టే యెహోవాను ఎరుగని తరం పుట్టింది. ఎవడు ఎరుగని వారిగా మారిపోయారు. ఆయన చేసిన అద్భుతాలు మర్చిపోయారు. ఏమండి 11వ వచనంలోకి వస్తే ఏం చేస్తున్నారు చూడండి. ఇశ్రాయేలీయులు యెహోవా కన్నుల ఎదుట కీడు చేసి ఐగుప్తు దేశములో నుండి వారిని రప్పించిన తమ పితరుల దేవుడైన యెహోవాను విసర్జించి బయలుదేవతలను పూజించి తమ చుట్టూ నుండు జనుల దేవతలలో ఇతర దేవతలను అనుసరించి వాటికి నమస్కరించి యెహోవాకు కోపము పుట్టించిరి. దేవుణ్ణి ఎరుగకపోవడమే భయంకరమైతే ఆ దేవుడు చేసిన ఆశ్చర్య క్రియలే మర్చిపోవడమే ఒక పెద్ద తప్పుగా మనం భావిస్తే ఇప్పుడు వీళ్ళకి బ్రతుకులు ఏమైపోయాయంటే ఏమండి బయలుదేవతలను పూజించడం ప్రారంభించారు.
బయలుదేవతలను పూజించడం ప్రారంభించారు. చుట్టుపట్ల ఉన్నవారు ఏ దేవతలనైతే వాళ్ళు అనుసరి, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద, ఎవరి కోసం చెబుతున్న మాటలు ఇవి? ఇశ్రాయేలు జనాంగం కోసమే. ఎవరైతే నా ప్రజలని దేవుడు గొప్పగా మాట్లాడాడో ఆ ప్రజల గురించి దేవుడు మాట్లాడుతున్నమాట. వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఇదే ఇశ్రాయేళ్ల చరిత్ర. దేవుడి మీద తిరగబడిన వారిగా కనబడుతున్నారు. అలాగే కిందికి చూడగలిగితే, ఎద్దు తన కామాందు నెరుగును, గాడిద సొంతవాణి దొడ్డి తెలుసుకొనును, ఇశ్రాయేలుకు తెలివి లేదు అంటున్నాడు. చూడండి, తెలివి లేని జనులు అయిపోయారు వాళ్ళు. తెలివి లేదు, నా జనులు యోచింపరు. 4వ వచనం. ఎలాంటి మాటలు ప్రయోగిస్తున్నాడండి ప్రవక్త? ఎలాంటి మాటలు చెబుతున్నాడు వీళ్ళ గురించి? పాపిష్టి జనం అన్నాడు, దోషభరితమైన ప్రజలు అంటున్నాడు, దుష్ట సంతానం అంటున్నాడు, చెరుపు చేయు పిల్లలు అంటున్నాడు. మీకు శ్రమ ఎందుకో తెలుసా? వీళ్ళు ఏమైపోయారట? వారు యెహోవాను విసర్జించి ఉన్నారు. ఏమండి, ఇది ప్రారంభం నుంచి మనకు కనబడుతున్నది. ఇప్పుడు ఇలా పాలు తేనెలు ప్రవహించే దేశంలో అడుగు పెట్టిన తర్వాత ఏమండి, వాళ్ళ బ్రతుకులు ఇలాగే మారిపోయాయి. యెహోవాను ఎరుగని తరం పుట్టుకొచ్చింది. అది ప్రారంభమైతే ఆ తరువాత వాళ్ళ జీవితాలను మనం పరిశీలిస్తుంటే దేవుడి మీద తిరుగుబాటు చేయడమే, దేవుణ్ణి బాధ పెట్టడమే, దేవుడి మాటలు వినని వారిగా ఉండడమే. ప్రవక్తలు వచ్చి దేవుడి మాటలు చెబితే వాళ్ళని చంపడానికి సిద్ధపడ్డారే తప్ప వారి మాట విని బ్రతుకు మార్చుకున్న వాళ్ళు కనిపించలేదు. ఇప్పుడు అంటే ఏమైపోయారంటే, దేవుడు ఎంత గొప్ప విమోచన వీళ్ళకిచ్చాడో, ఎంత గొప్ప రక్షణ వీళ్ళకు అనుగ్రహించి ఒక స్వతంత్ర దేశంలోనికి నడిపించారో మరిచిపోయిన వారిగా, మరిచి దేవుడి మీద తిరగబడుతున్న వారిగా కనబడుతున్నారు. అందుకే వీళ్ళ గురించి మనం ఏం మాట్లాడగలం అన్నప్పుడు, విమోచన విలువ గుర్తెరుగని దైవజనము. ప్రియులారా, క్రీస్తు కాలానికి ముందుగా మరలా ఒక మాట కనబడుతుందండి. ఈ విమోచన అన్న పదము మరలా కనబడుతుంది. క్రీస్తు పుట్టుకకు ముందు మరలా ఈ పదాన్ని దేవుడు ప్రయోగించాడు. ఒక్కసారి లూకా గారు రాసిన సువార్త 2వ అధ్యాయము 37వ వచనం నుంచి చదువుకుందాం ప్రియులారా. 84 సంవత్సరములు ఇక్కడ అన్న అన్నటువంటి ఒక ప్రవక్తి కోసము దేవుడు రాయిస్తూ ఏం చెప్తున్నాడు చూడండి. ఆవిడ 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను. ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి, ఈ మాట చూడండి జాగ్రత్తగా, యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గూర్చి మాట్లాడుచుండెను. ఏమంటే ఇక్కడ మనం ఆలోచించగలిగితే మరలా ఈ అన్న అన్నటువంటి ప్రవక్తి ఎవరితో మాట్లాడుతుందట, ఎవరితో ప్రత్యేకంగా క్రీస్తు గురించి మాట్లాడుతుందన్నప్పుడు విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో అన్నదండి. వీళ్ళు విమోచింపబడిన వారే కదా. ఇశ్రాయేలు జనాంగము అనగానే వీళ్ళు విమోచింపబడిన వారే కదా, వీళ్ళు విడిపింపబడిన వారే కదా, ఐగుప్తు బానిసత్వములో నుంచి స్వతంత్ర దేశానికి వచ్చిన వారే కదా. మరి వీళ్ళు ఉన్నది స్వతంత్ర దేశములో అయినప్పుడు వీళ్ళ గురించి రాయబడుతున్న మాట ఏంటంటే, మరలా ప్రజలందరూ దేనికోసం ఎదురు చూస్తున్నారట? విమోచన కొరకు కనిపెట్టుచున్నారు, విమోచన కొరకు కనిపెట్టుచున్నారనింది. ఇంతకీ ఏ విమోచన అన్నప్పుడు ప్రేమ దేవుని వాళ్ళారా, ఇది ఏ విమోచన అన్నప్పుడు బానిసత్వములో నుంచి విడిపింపబడే విమోచన కొరకు కాదు, దాసత్వములో నుంచి స్వతంత్ర దేశములోనికి నడిపింపబడే ఆ విమోచన కొరకు కాదు. ఇక్కడ ఎదురు చూస్తున్న వాళ్ళందరూ కూడా ఏ విమోచన కొరకు ఎదురు చూస్తున్నారు అన్నప్పుడు, పాపం అనే దాసత్వములో నుంచి విడిపింపబడడానికి ఎదురు చూస్తున్న వారు కూడా.
పాపమనే ఆ బానిసత్వములో నుంచి విడిపింపబడడం కోసం ఎదురు చూస్తున్నారట. ఎవరు వస్తారా, ఎవరు మమ్మల్ని విడిపిస్తారా అని. నిజంగా అలాంటి పరిస్థితుల్లో ఎవరు ఎలా బ్రతుకుతున్నారన్నప్పుడు విమోచన కొరకు ఎదురు చూస్తున్నారు. ఆ ఎదురు చూస్తున్న వారిలో అన్న అన్నటువంటి ప్రవక్తి కూడా ఉంది. అంటే విమోచన కొరకు ఎదురు చూస్తున్న వారి జీవితం ఎలా ఉందన్నప్పుడు నిజంగా ఆవిడ కోసం రాసిన మాటలు మనం చూడగలిగితే చాలా ఆశ్చర్యం వేస్తాయి. ఇప్పుడు 37వ వచనాన్ని చూస్తే 84 సంవత్సరములు విధవరాలై ఉండి అన్నదండి. అంటే ఎవరి ఆమె వయస్సు ఎంత పెద్దదో చూడండి. 84 ఏళ్ళు, 84 ఏళ్ళ వయసులో ఉంది. అంటే పండు వృద్ధాప్యంలో ఉంది. ఆ వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఆ స్త్రీ మనకు ఏం నేర్పిస్తుందో తెలుసా? ఆ స్త్రీ మనకు ఎలాంటి పాఠాలు చెబుతుందన్నప్పుడు విధవరాలై ఉన్న ఆవిడ దేవాలయము విడువక అన్న మాట చూడండి. నిజంగా నాకు చాలా ఆశ్చర్యాన్ని తెచ్చిందండి ఆ మాట. దేవాలయాన్ని విడిచిపెట్టలేదా? దేవాలయాన్ని విడిచిపెట్టలేదా? 84 ఏళ్ల వయసులో ఎవరు దేవాలయానికి వస్తారండి? ఎవరైనా మందిరానికి వస్తారా చెప్పండి? మందిరానికి వస్తారా? 84 ఏళ్ల వయస్సులో ఎవరండి మందిరానికి వస్తారు? నేను రాలేనంటారే తప్ప మందిరానికి రాగలిగే వాళ్ళు ఎంతమంది ఉంటారంటే చాలా అరుదు. కానీ ఈవిడ గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు 84 సంవత్సరాలు వచ్చిన ఆవిడలో ఉన్న ఒక గొప్ప లక్షణం ఏంటో తెలుసా? మందిరాన్ని విడిచిపెట్టకూడదు. మందిరాన్ని విడిచిపెట్టకూడదని విడువలేదట ప్రేమ దేవుని పిల్లల. ఎవడు ఈరోజు మనము క్రైస్తవ్యం గురించి మనం ఆలోచించగలిగితే ఏమండి ఎంతమంది మందిరానికి క్రమంగా వస్తారు చెప్పండి? నెలలో 4 ఆదివారాలు ఉంటాయి. ఈ 4 ఆదివారాలలో క్రమం తప్పకుండా 4 వారాలు ఎంతమంది అటెండ్ అవుతారు చెప్పండి? నెలలో 4 వారాలే చక్కగా అటెండ్ కామని. ఇక సంవత్సరంలో 52 వారాలు అటెండ్ అవుతామా? ఎన్ని ఆబ్సెంటీస్ ఉంటాయో. బడిలో పిల్లల్లాగే ఉంటుందండి సంఘంలో విశ్వాసుల తీరు కూడా. పిల్లల గురించి ఆలోచించినప్పుడు ఎవడి ఈ రోజు ఒక 5 మంది ఆబ్సెంట్ అయ్యారు అనుకోండి, నెక్స్ట్ డే ఈ 5 మంది వస్తారు, మరో 5 మంది ఆబ్సెంట్ అయ్యారండి. కంప్లీట్గా ప్రజెంట్ అయితే తక్కువ. ఈ రోజు కొందరు ఆబ్సెంట్ అయితే మరుసటి రోజు మరి కొంతమంది ఆబ్సెంట్. రోజు ఆబ్సెంటీస్ ఉండనే ఉంటారండి బడిలో పిల్లలు. ఇప్పుడు సంఘంలో విశ్వాసుల తీరు కూడా మనం ఆలోచిస్తే సంఘానికి అందరూ అటెండ్ అవుతారో చెప్పండి? ఈ వారం కొంతమంది ఆబ్సెంట్ అయితే వచ్చే వారం వీళ్ళు వస్తే ఇంకొకరు రాదు. నిజంగా ప్రేమ దేవుని వాళ్ళరా, అంటే మందిరపు విలువ ఈరోజు ఎవరికి అర్థం కాలేదంటే క్రైస్తవులుగా బ్రతుకుతున్న మనకు అర్థం కాలేదు. క్రైస్తవులుగా బ్రతుకుతున్న మనకు మందిరపు విలువ అర్థం కాలేదు. కానీ విమోచన కొరకు ఎదురు చూస్తున్నటువంటి ఆ తరంలో ఉన్న వాళ్ళ గురించి ఆలోచిస్తే మందిరాన్ని విడిచిపెట్టకుండా ఉన్నారట ప్రియులారా. అంటే మనం ఏం నేర్చుకోవాలో తెలుసా? నువ్వు ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందాలన్నా, నువ్వు విమోచింపబడి నిత్య జీవానికి చేరుకోవాలన్నా మొదట మన బ్రతుకుల్లో మనం నేర్చుకోవలసిన, మనం అలవర్చుకోవలసిన ఒక చక్కటి లక్షణం ఏంటన్నప్పుడు మందిరాన్ని విడిచిపెట్టకూడదు. నేను మందిరాన్ని విడిచిపెట్టకూడదు. ఈ లక్షణం అన్నది మన జీవితంలో ఉండాలి కూడా. కానీ మందిరం అంటే ఈరోజు ఎంత విలువ ఉంది చెప్పండి? క్రైస్తవ జీవితాలలో ఎంత విలువ కలిగి ఈరోజు మందిరానికి వస్తున్నారు చెప్పండి? మందిరం అన్నా కూడా ఈరోజు లెక్కలేని పరిస్థితులు విశ్వాసుల బ్రతుకుల్లో చోటు చేసుకున్నదంటే వాళ్ళు ఎంత తప్పు చేస్తున్నారో వాళ్ళకి అర్థం కాలేదు ప్రియుల. అందుకే ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచిస్తే ఈ తల్లి మనకు నేర్పుతున్న పాఠం ఏంటో తెలుసా? మందిరాన్ని విడిచిపెట్టకండి. విమోచన కొరకు ఎదురు చూస్తున్న ఈవిడే మందిరాన్ని విడిచిపెట్టకుండా ఉంటే ఈరోజు నువ్వు నేను మనం అందరం ఎవరనుకుంటున్నారు? మనం విమోచింపబడిన వారు. మనం అందరం ఎవరు చెప్పండి? బాప్తిస్మం పొందిన ప్రతి ఒక్కరు ఎవరు అనుకుంటున్నారు? విమోచింపబడిన వారు. విమోచింపబడిన నువ్వు మందిరానికి ఎంత విలువ ఇవ్వాలి? సంఘానికి ఎంత విలువ ఇవ్వాలి? దేవుని సమాజంగా కూడుకోవడానికి ఎంత విలువ ఇవ్వాలి ఆలోచించండి. వారికంటే ఎక్కువ విలువ మన బ్రతుకుల్లో కనిపించాలి. విమోచన కొరకు ఎదురు చూసేవారే మందిరాన్ని విడిచిపెట్టకుండా ఉంటే విమోచింపబడిన మనం ఈరోజు మందిరం అంటే భయం లేని వారిగా మారిపోతున్నాం ప్రియుల. ఈరోజు క్రైస్తవ్యాన్ని చూస్తే ఎందరండి ఆదివారం సంఘానికి వెళుతున్నారు? ఆదివారము సంఘానికి వెళుతున్న వారు ఎందరంటే తక్కువ మంది వెళ్తుంటారండి. ఎందరో ఆదివారం కూడా ఏవో పనులు పెట్టుకొని సంఘాన్ని మానుకుంటున్న వారు ఉన్నారు. ప్రేమ దేవుని వాళ్ళరా,
మనము విమోచింపబడిన వారు. ఆ రోజు ఇశ్రాయేలు విమోచింపబడ్డారు. వాళ్ళని విమోచించడానికి దేవుడు ఎన్ని అద్భుతాలు, ఆశ్చర్యాలు, ఎలాంటి గొప్ప గొప్ప సూచక్రియలు చేశాడో వాళ్ళ కళ్ళ ముందు వాళ్ళకు చూపించిన ఆ విలువను మరిచిపోయిన వారిగా వాళ్ళు కనబడుతున్నారు. వాళ్ళ బ్రతుకులను పాడు చేసుకున్నారు. దేవుడిని ఎరుగని వారిగా మారిపోయారు. దేవుడి మీద తిరుగుబాటు చేసే వారిగా మారిపోయారు. దేవుడి ఉగ్రతకు వాళ్ళు పాత్రులైన సంగతి మనకు తెలుసు. మరి ఈరోజు నువ్వు నేను ఎవరమన్నప్పుడు మనము కూడా విమోచింపబడిన వారమే కదా. మనము విమోచింపబడ్డాం. క్రైస్తవుడు అనగానే విమోచింపబడిన వాడు. నువ్వు విమోచింపబడ్డావే. నువ్వు విమోచింపబడడానికి దేవుడు చేసినటువంటి క్రియలు లేదా దేవుడు తీసుకున్నటువంటి స్టెప్పు ఎంత గొప్పదో మనం మర్చిపోకూడదు. ప్రియులా, ఇశ్రాయేలీయులను విమోచించిన దానికంటే నిన్ను విమోచించడానికి దేవుడు చేసినటువంటి పని గొప్పది. వాళ్ళ విమోచన కంటే నిన్ను విమోచించడానికి దేవుడు తీసుకున్న నిర్ణయం గొప్పది. ఎంత గొప్పది అన్నప్పుడు నిన్ను నన్ను విమోచించడానికి దేవుడు ఒక దేశంలో నుంచి మరో దేశంలోనికి తీసుకెళ్ళడం కాదు. మన పాపాలకు పరిహారం చేయాలి. మన పాపాలకు ప్రాయశ్చిత్తం చేయాలి. ప్రాయశ్చిత్తం చెయ్యాలి అంటే భూమి మీద ఏ ఒక్కరి వలన కాదు అన్న ఒక అద్భుతమైనటువంటి మాటను దావీదు గారు రాస్తారు. విమోచన ఎంత కష్టమైనదో చెబుతున్నాడు ఆయన. ఇశ్రాయేలీయులకు దేవుడిచ్చిన విమోచన కంటే నీకు నాకు దేవుడిచ్చిన విమోచన, ఈరోజు భూమి మీదకి పుట్టుకొచ్చిన మనుష్యులకు ఇవ్వాలనుకుంటున్న విమోచన ఎంత కష్టమైనదో, అది ఇవ్వడానికి ఎవరున్నారు భూమి మీద అని ఆయన వెతికినప్పుడు దావీదు గారు మాట్లాడుతూ ఆ విమోచన విలువను మనకు ఎప్పుడో బైబిల్లో లిఖించాడు. ఎంత గొప్పదో ఒక్కసారి ఆ మాటలు చూద్దాం. కీర్తనల గ్రంథము ఎంత విలువైనదో విమోచనతో మనకు దేవుడిచ్చిన విమోచన. 49వ అధ్యాయము కీర్తనల గ్రంథము 49వ అధ్యాయము 7వ వచనం నుంచి ప్రేమ దేవుని మాట. ఎవడును అక్కడ రాయబడిన మాటలు జాగ్రత్తగా చూడండి. ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు. ఏ విమోచన గురించి మాట్లాడుతున్నాడు? ఏ విమోచన అన్నప్పుడు పాపము నుండి విమోచన. ఒక దేశము నుంచి మరో దేశానికి తీసుకొచ్చే విమోచన కాదు ఇది. బానిసత్వంలో నుంచి స్వతంత్రంలోనికి తెచ్చే విమోచన కాదు ఇది. పాపములో నుండి పరిశుద్ధతలోనికి తెచ్చే విమోచన. ఈ భూమి మీద నుండి నిత్య జీవానికి తీసుకెళ్లే విమోచన. ఆ విమోచన కోసము నిజంగా రాయబడిన మాట చూస్తే ఎవడును అన్నాడు. చూడండి, ఎవడును. అప్పటికి ఎంతమంది భూమి మీద ఉన్నారో భక్తులు ఉన్నారు. కానీ ఏ భక్తుడు చెయ్యలేనిది, ఏ భక్తుడు ఇవ్వలేనిది ఆ విమోచన. అందుకే ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు. అంత గొప్పదా అది? అంత కష్టమైనదా అది? ఎవరు విమోచింపలేరా? ఎవరి వలన కాదా అంటే కాదు అంటున్నాడు. ఏంటయ్యా విమోచనలో ఉన్న గొప్పతనం ఏంటి? ఆ విమోచన ద్వారా నువ్వు ఏం చెయ్యాలనుకుంటున్నావు అన్నప్పుడు 8వ వచనంలో చెప్తున్నాడు. ఆ విమోచన ద్వారా వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చెయ్యగలవాడు ఎవడునూ లేడు. ఈ విమోచనలో ఉన్న ఆ గొప్పతనం ఏంటో తెలుసా? కుళ్ళు చూడకుండా నిత్యము బ్రతికే ఒక మహాలోకాన్ని నీకు ఇచ్చేది ఆ విమోచన. కుళ్ళు చూడకుండా, నిత్యాగ్నికి చేరిపోకుండా, నరకానికి జారిపోకుండా నిన్ను ఎక్కడ చేర్చేది ఈ విమోచన? నిత్యము బ్రతుకున్నట్లు. నిత్యము ఎక్కడ బ్రతుకుతాను చెప్పండి? నిత్యము బ్రతికేది పరలోకం. నిత్యము బ్రతికేది దేవుడు నా మహాలోకమే. ఆ లోకానికి నువ్వు వెళ్ళాలి అంటే నువ్వు కూడా విమోచింపబడాలి. మనము విమోచింపబడాలి. కనుక కుళ్ళు చూడకుండానట్లు నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవడునూ లేడు. ఎందుకంటే చెబుతున్నాడు కింద, వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది.
బహు గొప్పది, అది ఎన్నటికి తీరగా అట్లుండవలసినదే. అంత గొప్పదా, అంత విలువైనదా? ఏమండి, దేవుడికి ఇవ్వాలనుకున్న విమోచన ఇశ్రాయేలుకి ఇచ్చిన విమోచన లాంటిది కాదు. ఆ విమోచన అనుకుంటున్నావేమో, వాళ్ళ పట్ల ఆయన ఇచ్చిన విమోచన ఆ రోజు వాళ్ళ దృష్టికి గొప్పదది, కానీ వాళ్ళు మర్చిపోయారు. ఈ రోజు మనకి ఇచ్చిన విమోచన, మనకి ఇవ్వాలనుకుంటున్న విమోచన అంతకంటే గొప్పది. ప్రేమ దేవుని పిల్లల, ఎంత గొప్పదంటే ఏమండి, ఎవరి వలన కాదా విమోచన ఇవ్వడం అంటున్నాడు. భూమి మీదికి వచ్చిన, భూమి మీద ఉన్న ఏ ఒక్కరి వలన కాదట, వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికి తీరక అట్లుండవలసినదే. అంటే దేవుడే దీని విషయంలో కలగజేసుకోవాలి. భూమి మీద పుట్టిన మనుష్యుల వలన కాదది, దేవుడే కలుగజేసుకోవాలి. దేవుడే ఒక నిర్ణయం తీసుకోవాలి. ఆయన్నే నిన్ను విమోచించడానికి ఒక బలీయమైనటువంటి కార్యాన్ని జరిగించాలి. అంత గొప్పది ప్రియుడా. నువ్వు నేను పొందుకున్న విమోచన ఎంత విలువైనదో మనకు అర్థం కావాలి ప్రియులారా. అర్థం కాకపోతే మన బ్రతుకులు పాడైపోతాయి. అర్థం కాకపోతే ఎవరి చేతికి అంది వస్తున్న పరలోకాన్ని పోగొట్టుకుంటాం. ఈరోజు ఎందరో ఈ విమోచన అర్థం కాక దేవుడిచ్చిన దీని విలువను మర్చిపోయి మరల ఏమైపోతున్నారో తెలుసా, నాశనానికి దగ్గర పడుతున్నారు. అందుకే మన బ్రతుకులలో మరణం వరకు మర్చిపోకూడదు ఏంటో తెలుసా, విమోచన విలువ మర్చిపోకూడదు. ఎంత విలువైనదన్నప్పుడు ఆ విమోచన మనకి ఇవ్వడానికి దేవుడు తన ప్రియ కుమారుణ్ణి పరలోకము నుంచి భూమి మీదకి పంపించవలసిన అవసరం వచ్చింది. అంటే భూమి మీద ఉన్న ఏ ఒక్కరూ ఇవ్వలేరు ఈ విమోచన, ఏ ఒక్కరూ ఇవ్వలేరు. మరి ఇవ్వాలంటే ఎవరు రావాలి? ఆయన ప్రియ కుమారుడు రావాలి. పరలోకాన్ని విడిచిపెట్టాలి, మట్టి దేహాన్ని ధరించుకోవాలి, ఈ భూమి మీదకి వచ్చి ఆయన విమోచన ఇవ్వాలి. ఆ విమోచన ఇవ్వడానికి ఆయన ఏమైపోవాలో తెలుసా, సిలువ మరణము పొందాలి అన్న మాటలు కనబడతాయి. అవే మనం బైబిల్ పఠనం మనం చదువుకున్నాం. అంటే నీకు విమోచన రావాలి అంటే, నువ్వు నిత్యము బ్రతకాలి అంటే, దేవుని సన్నిధిలో మన పాపాలకు ప్రాయశ్చిత్తం జరగాలి అంటే ఎవరు యేసుక్రీస్తు వారు పరలోకాన్ని విడిచిపెట్టాలి. ఎంత కష్టం చెప్పండి ఇది, ఎంత విలువైనది ఆలోచించండి ఇది. ఆయన పరలోకాన్ని విడిచిపెట్టాలి. రెండవది మట్టి దేహాన్ని ధరించాలి. ఈ మట్టి దేహాన్ని ఏమండి సజీవ యాగంగా ప్రపంచ మానవాళి కోసము దాన్ని బలి చేయాలి. ప్రేమ దేవుని పిల్లలారా, ఏమన్నది మనం అనుకున్నంత సులువు కాదా, సులువు కాదు కదా. అందుకే అక్కడ 8వ వచనంలో ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనంలో ఏమండి ఈ విమోచనకు ఏం జరగాలని చెబుతున్నాడు చూడండి. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడాలి, మరణం పొందాలి. మరణం పొందాలి. ఆ మరణము ఏమండి చిన్నిది కాదు, అనగా మనం పొందే మరణం లాంటిది కాదు. ఎలాంటిదో చెప్తున్నాడు, అనగా సిలువ మరణము అన్నాడండి. సిలువ మరణము, సిలువ మరణము. ప్రేమ దేవుని వాళ్ళారా, సిలువ మరణము అని మనం చదువుకుంటున్నాం కానీ ఎవరి అది పొందడం ఎంత కష్టం ఆలోచించండి. ఆ సిలువ మరణాన్ని పొందడానికి ప్రభు ఎంత ఇబ్బంది పడ్డాడు ఆలోచించండి. ప్రియులారా, ఎవడు మనము పాటలలో సీన్లు చూస్తూ ఉంటామండి. ఏమండి ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ అనే ఒక సినిమా వచ్చింది. ఆ సినిమాలో ఉన్నటువంటి ఆ వీడియో క్లిప్సే మనం ఈరోజు పాటల్లో చూస్తూ ఉంటాం. ఆ పాటల్లో చూస్తున్నప్పుడు ఎవడి క్రీస్తు వారిని కొరడాలతో కొడుతున్నది ఎవడి మనం కళ్ళప్పగించుకొని చూడగలమో చెప్పండి. కొరడా దెబ్బ ఆయన ఒంటి మీద కొడుతుంది, అది యాక్టింగ్. అక్కడ జరుగుతున్నది యాక్టింగే. ఎవడైతే యాక్టింగ్ అయినా మనం ఏం ఊహించుకుంటున్నామంటే ప్రభుకి ఇలాగే జరిగింది కదా అని ఊహించుకున్నప్పుడు ఎవరిని మనం కళ్ళారా చూడలేమండి ఆ సీన్లు. అందులో ఒక సీన్ ఉంటుంది, మీరు గమనించగలిగితే ఎవడి కొరడాతో కొట్టినప్పుడు వీపు మీద ఏమండి ఆ ముళ్ళు ఆయన శరీరంలోనికి చొచ్చుకుపోయి లాగినప్పుడు ఎవడి చర్మం ఊడుస్తుందండి. ఎవడి అలా లాగుతున్నప్పుడు ఆటోమేటిక్గా మన కళ్ళు మూసుకుపోతుంటాయండి, చూడలేం మనం. ప్రేమ దేవుని వాళ్ళరా, చూడడానికి మనం ఇబ్బంది పడుతుంటే అనుభవించాడు ప్రభు వాటిని అనుభవించాడు. ఎందుకు అనుభవించాడంటే నిన్ను విమోచించడానికి, నన్ను విమోచించడానికి. అంటే మనల్ని విమోచించడానికి ఇంత కష్టమా, ఎన్ని బాధలు పడ్డాడా, ఎన్ని శ్రమలు అనుభవించాడా.
ప్రియులారా, అలాగే ముళ్ళ కిరీటం పెడుతున్నటువంటి సందర్భం కూడా చూడండి. ఎవడ సందర్భం వచ్చినప్పుడు ఎవడి తల మీద ఆ ముళ్ళ కిరీటాన్ని పెట్టి రెల్లుతో కొట్టినప్పుడు ఎవడి రక్తం ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? కంటిలో నుంచి రక్తం కారుతుందండి. ఎప్పుడైనా ఈసారి ఆ వీడియో పాట వేసినప్పుడు చూస్తూ ఉండండి. కంటిలో నుంచి రక్తం, ఆ కంటిలో నుంచి రక్తం వచ్చేటప్పుడు ఎవడి మన ఒళ్ళంతా ఏదో అయిపోతుందండి. ఎవడి కంటిలో నుంచి రక్తమా, ఎవడి ఎంత శ్రమ అండి, ఎంత వేదన అండి అది. ఆయన చేతులలో మేకులేంటి, ఆయన కాళ్ళలో మేకులేంటి, ఎవడైనా ప్రక్కలో బల్లెకు పోటేంటి, నిజంగా ఇవన్నీ ఆయన అనుభవించాడు. అది శిలువ మరణం. ఆ శిలువ మరణాన్ని ఆయన అనుభవించాడు. ఎందుకంటే ఆ శిలువ మరణము ద్వారా తన చివరి రక్తపు బొట్టును ప్రపంచ మానవాళి కోసం చిందించాలి. ఆ రక్తము చేత మనుష్యులకు విమోచన ప్రసాదించాలి. ఇక్కడ ఒక విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచించాలి. ఎవడు ఇశ్రాయేలీయులను దేవుడు విమోచించేటప్పుడు ఎవడు దేవుడు బాధపడిన సందర్భాలు ఏమైనా ఉన్నాయి చెప్పండి? ఐగుప్తులోంచి బయటికి తెచ్చేటప్పుడు ఎవడు దేవుడు బాధపడిన సందర్భాలు కానీ ఇశ్రాయేలీయులు బాధపడిన సందర్భాలు మనకు కనపరావండి. దేవుడు ఏ బాధపడలేదు. బాధలన్నీ ఎవరికప్పుడు? ఐగుప్తీయులకు. ఏడుపులన్నీ ఐగుప్తీయులకే, బాధలన్నీ ఐగుప్తీయులకే. ఎవడు ఇశ్రాయేలులకు ఏ బాధ లేదు. దేవుడు కూడా అక్కడ ఏ బాధ పడినట్టుగా మనకు కనిపించదు. కానీ విచిత్రం ఏంటో తెలుసా? నిన్ను నన్ను విమోచించడానికి మాత్రం ఇక్కడ ఎవరి దేవుని ప్రియకుమారుడు బాధల్లోకి వెళ్ళిపోయాడు. ఆయన బాధల్లోకి వెళ్ళిపోయాడు. ఎవడు మనం విమోచించడానికి క్రీస్తు బాధల్లోకి వెళ్ళిపోయాడు. ఆనందంగా విమోచించింది కాదు అది. ఎన్ని బాధల్లోకి వెళ్ళిపోయాడు అన్నప్పుడు ఎవడు ఆ శిలువ మరణములో ఆయన పడిన వేదనలు, ఆయన పడినటువంటి శ్రమ నిజంగా వర్ణించడానికి వర్ణనాతీతం. ప్రియులారా, అది అనుభవించే వాళ్ళకి అర్థమవుతుంది తప్ప ఎవడు చూసే మనకేం అర్థమవుతుంది, మాట్లాడుకునే మనకేం అర్థమవుతుంది? అంటే నిన్ను రక్షించడానికి ఇంత కష్టం తీసుకోవాలా, ఇన్ని శ్రమను అనుభవించాలా, ఇంత మరణ వేదన అనుభవించాలా? అవును, మరణ వేదన అనుభవించాలి. ఎవరి భూమి మీద క్రీస్తు వారు అన్ని మరణ వేదనను అనుభవిస్తుంటే పరలోకములో దేవుడు ఆనందంగా ఉంటాడు చెప్పండి. ఎవడు ఆయన ఎంత తల్లడిల్లిపోయి ఉంటాడు పిల్ల, ఆయన ఎంత నలిగిపోయి ఉంటాడు. ఎవరి క్రీస్తు వారిని కొడుతున్నప్పుడు, క్రీస్తు వారిని దూషిస్తున్నప్పుడు, ఆయన మీద ముళ్ళ కిరీటం పెడుతున్నప్పుడు, ఎవరి మేకులు బిగిస్తున్నప్పుడు, కొరడాలతో కొడుతున్నప్పుడు, ఎవరి పరలోకమందున్న తండ్రి చూస్తున్నాడు కదా దీని అంతటిని. ఆయన ప్రియకుమారుడిని కొడుతుంటే, ఆయన ప్రియకుమారుడికి మేకులేస్తుంటే ఎవడైనా చూసి ఎంత అల్లాడిపోయింటాడు పిల్లలు. ఒక తండ్రిగా ఎంత నలిగిపోయి ఉంటాడు, ఎంత బాధపడి ఉంటాడు. కానీ బాధనంతటిని ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన దిగమింగుకుంటున్నాడు. ఇక్కడ క్రీస్తు అనుభవిస్తూ ఎవడి ఈయన కూడా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఈయన ప్రతి శ్రమను అనుభవిస్తూ దిగమింగుకుంటున్నాడు. పైన పరలోకంలో దేవుడు కూడా ఆనందంగా లేడు. ఆయన కూడా ఈ బాధలన్నిటిని చూస్తూ ఆయన గుండె బరువెక్కిపోయింది. ఎవడి ఇంత శ్రమ ఎందుకంటే నిన్ను రక్షించడం ఎంత కష్టమో నీకు అర్థం కావాలి. నిన్ను విమోచించడానికి పరలోకంలో తండ్రి నలిగిపోయాడు. మనల్ని విమోచించడానికి క్రీస్తు తన దేహాన్ని బలిగా చేసుకున్నాడు ప్రియుల. అంటే నిన్ను నన్ను విమోచించడానికి ఎవడి కుమారుడు బలైపోయాడంటే ఎవరి విమోచన గొప్పది చెప్పండి? ఈ రాత్రి ఇశ్రాయేలును విమోచించిన ఆ విమోచన గొప్పది అనుకుంటున్నారా? నిన్ను నన్ను విమోచించడానికి తన ప్రియకుమారుని పంపి శిలువ మరణానికి అప్పగించి పరలోకంలో ఆయన తల్లడిల్లిపోయాడే, ఈ విమోచన గొప్పదంటారు. మనల్ని విమోచించడం గొప్పది. పాపము నుండి విడిపించడం చాలా గొప్పది. ఐగుప్తు నుంచి బయటికి తెప్పించడం కంటే పాపములో నుంచి మనల్ని విడిపించడం గొప్పది ప్రేమ దేవుని పిల్లల. అందుకే ఆయన శిలువ మరణానికి అప్పగించాడు. ఎందుకు ఆయన ఇంత త్యాగం చేశాడు అన్నప్పుడు విమోచించడానికి. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం ప్రియులారా. 1వ అధ్యాయము 14వ వచనం. ఎంత చక్కని మాట పౌలు గారు చెప్తున్నారు చూడండి. ఆ కుమారుని యందు మనకు విమోచనం అనగా పాప క్షమాపణ కలుగుచున్నది అన్నాడు చూడండి. ఆ కుమారుని యందు మనకు విమోచన. ఎందుకు పంపించాడు యేసుక్రీస్తు ఈ లోకానికి? పరలోకంలో ఉన్న ఆయన భూమి మీదకి ఎందుకు పంపించాడంటే ఆయన యందే విమోచన. నిన్ను విమోచించుకోవాలనుకుంటున్నాడు, నిన్ను విడిపించాలనుకుంటున్నాడు. దేని నుంచి అంటే పాపము నుంచి విడిపించాలి, నిన్ను నిత్య జీవానికి తెచ్చుకోవాలి,
నీ మీద ఉన్న దేవుడి ప్రేమది, నీ మీద ఉన్న దేవుడి మహాప్రేమ. నిన్ను విడిపించాలి. నిన్ను విడిపించడం చాలా కష్టం. నిన్ను విడిపించడానికి దేవుడు పరలోకములో ఉండి ఏవో సూచక్రియలు చేస్తే నువ్వు విడిపించబడవు, ఏవో అద్భుతాలు చేస్తే నువ్వు విడిపించబడవు. నువ్వు విడిపించబడాలి అంటే తన కొడుకుని భూమి మీదకి పంపించాలి శరీరంతో. నిన్ను నన్ను విడిపించాలి అంటే తన కొడుకు శిలువ మరణానికి అప్పగించాలి. ఆయన శిలువ మరణం పొందుతుంటే పరలోకములో తండ్రి తల్లడిల్లిపోవాలి. ఇంత భయంకరమైనదా నిన్ను నన్ను విమోచించడానికి దేవుడు తీసుకున్న నిర్ణయం? అందుకే ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుతున్నది. ఎలా కుమారుని యందు అన్నప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం ప్రియులారా, 1వ అధ్యాయం 7వ వచనంలో ఏం రాయబడిందో చూడండి. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము. అంటే కుమారుని యందు అంటే ఓరకే కుమారుడు వచ్చి నిన్ను విమోచింపలేదు. ఆయన రక్తం అన్నాడు చూడండి. రక్తము చిందించవలసిన పరిస్థితి. రక్తము చిందించడానికి ఆయన పడిన శ్రమలు, ఆయన పడిన వేదనలు, ఆయన అనుభవించిన శిలువ మరణం అన్నది ఎంత భయంకరమైనదో దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు ప్రియులారా. నువ్వు విమోచింపబడడానికి ఆయన రక్తం చిందించాడు. ఆ రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. అంటే నిన్ను విమోచించడానికి దేవుడు తీసుకున్న కష్టం ఏంటో నీకు అర్థం కావాలి. నువ్వు విమోచింపబడడం ఇశ్రాయేలులు విమోచింపబడిన దాని కంటే విలువైనదన్న సత్యం నేను గ్రహించాలి ప్రేమ దేవుని పిల్లల. అంటే ఇంతగా దేవుడు నిన్ను రక్షించుకోవడానికి, దేవుడు నిన్ను విమోచించడానికి, దేవుడు నీకు విడుదల ఇవ్వడానికి పాపము నుంచి ఎంత గొప్ప నిర్ణయం తీసుకున్నాడా? తన కొడుకుని సిలువకు అప్పగించుకున్నాడా? ఆయనను సిలువకు అప్పగించుకొని ఆ రక్తంతో కదా నిన్ను నన్ను కడిగి పవిత్రపరిచాడు. బాప్తిస్మంలో ఏం జరిగింది? మనం అందరం పవిత్రపరచబడ్డాం. ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పవిత్రులుగా మార్చింది. అదే విమోచన. బాప్తిస్మములో విమోచన. మనం విమోచింపబడ్డాము అని ఎప్పుడు అనుకోవాలి? నువ్వు బాప్తిస్మం తీసుకొని ఉంటే విమోచింపబడిన వాడు. బాప్తిస్మం పొందిన అందరము మనం ఎవరో తెలుసా? విమోచింపబడిన వారు. నిన్ను ఇప్పుడు విమోచించి ఇశ్రాయేలులు ఆ రోజు విమోచింపబడి తప్పిపోయారు ప్రియులారా. నువ్వు నేను తప్పిపోకూడదనుకుంటున్నాడు దేవుడు. ఎందుకంటే నిన్ను విమోచింపడానికి ఆయన తీసుకున్నటువంటి కష్టం చిన్నది కాదు. అందుకే నువ్వు నేను మరల ఎక్కడ తప్పిపోతామో, మరల ఎక్కడ దేవుణ్ణి ఎరుగని వారిగా మారిపోతామో, ఎక్కడ విమోచన విలువ గుర్తెరగని దైవజనముగా క్రైస్తవ్యంలోనికి వచ్చిన నువ్వు కూడా తప్పిపోతావేమోనని దేవుడు తీసుకున్న నిర్ణయం ఏమిటో తెలుసా? రక్షణలోనికి వచ్చిన నిన్ను వెంటనే ఎక్కడికి చేరుస్తున్నాడు? సంఘములోనికి. రక్షణలోనికి వచ్చావా? ఆ తర్వాత నిన్ను దేవుడు సంఘములోనికి చేరుస్తున్నాడు. అంటే రక్షణలోనికి వచ్చిన నువ్వు ఎక్కడ కనబడాలో తెలుసా? ఇక సంఘములో. అంటే సంఘము అనగానే ఎవరు? విమోచింపబడిన వారి గృహం అది. అందులోనికి రాగానే ఎవరు కనబడుతున్నారో తెలుసా? విమోచింపబడిన జనాంగం. వీళ్ళందరూ విమోచింపబడిన వాళ్ళ, వీళ్ళందరూ క్రీస్తు రక్తపు విలువ తెలిసిన వాళ్ళ, వీళ్ళందరూ క్రీస్తు శిలువ మరణపు త్యాగాన్ని గుండెల్లో పదిలపరుచుకున్న వాళ్ళ. అవును, అదండి మనం అంటే ఎవరు అనుకుంటున్నారు? క్రీస్తు మరణపు విలువను గుర్తెరిగిన వాళ్ళం, విమోచింపబడిన వారు. నువ్వు తప్పిపోకూడదు. ఇక నువ్వు తప్పిపోవడం దేవుడు సహించడు. అందుకే నిన్ను చక్కగా ఎక్కడికి తెచ్చాడంటే సంఘములోనికి తెచ్చాడు. ఆ సంఘం గురించే బైబిల్లో దేవుడు ఇల్లు అనే పేరుతో కూడా పిలువబడింది పిల్ల. దేవుడు ఇల్లు అన్నా, ఎవరి జీవము కలిగిన మందిరం అన్నా, సంఘం అన్నా, ఇవన్నీ కూడా ఇదిగో పరిశుద్ధులుగా కూడుకుంటున్న మన సమాజమే. అందుకే సమాజముగా కూడుట మానకండి అన్నాడు. నువ్వు మానుతున్నావు అంటే అర్థం ఏంటి? నీకు విమోచన విలువ నువ్వు కూడా మర్చిపోతున్నావు, అర్థం చేసుకోలేదు. ఏదో బాప్తిస్మం అనుకున్నావు, నీళ్ళలో మునగడం అనుకున్నావా? ఏదో నుండి సంఘానికి వస్తున్నాను, అందరూ వస్తున్నారు, నేను వస్తున్నాను, ఆదివారం అనుకుంటున్నావా? ఏమిటి? అది కాదు ప్రియులారా. ఆ విలువను గుర్తెరుగు.
నువ్వు విమోచింపబడ్డావంటే క్రీస్తు శిలువలో వేలాడుతున్న దృశ్యం, ఆయన చిందించిన రక్తం నీ కళ్ళ ఎదుట ఎప్పుడు కనపడాలి. అన్ని శ్రమల ద్వారా కదా ఈ రోజు నేను ప్రభువులోనికి రాగలిగాను, ఈ రోజు నేను సంఘములోనికి రాగలిగాను, ఈ రోజు నేను ఒక నిరీక్షణతో బ్రతకగలుగుతున్నాను, పరలోకం వెళతానన్న ఒక విశ్వాసం నాలోనికి రావడానికి కారణం ఏంటంటే క్రీస్తు యేసు వారి శిలువ మరణం. అది మరిచిపోయావో, మరిచిపోయిన నువ్వు ఎక్కడ కనిపించావు? సంఘములో. మరిచిపోయిన వారు సంఘంలో కనిపించరు. ఎందుకు నువ్వు సంఘాన్ని మానుకుంటున్నావు అంటే క్రీస్తు శిలువ త్యాగం కంటే ఎవడు నీకు ఏదో చిన్న పని ఉందండి అందుకే రాలేకపోయాను అంటాడు. చిన్న పనిని నువ్వు దేనికంటే తక్కువ చేసావు, దేనికంటే ఎక్కువగా చూసుకున్నావు? క్రీస్తు శిలువ మరణం కంటే నీకు చిన్న పని ఎక్కువైపోయిందా? ఏమయ్యా నీకు విమోచన విలువ అర్థం కాలేదా? నువ్వు విమోచింపబడ్డావంటే ఆయన శిలువ మరణం, ఏది శిలువ మరణంతో విమోచించుకున్నాడు. విమోచించుకున్న నువ్వు సంఘములో ఉండాలనుకున్నాడు, సంఘములో ఎప్పుడు కనిపించాలనుకున్నాడు. ఎందుకు? నువ్వు తప్పిపోకూడదంటే నువ్వు కనబడవలసింది సంఘంలో, నువ్వు తప్పిపోకూడకుండా ఉండాలంటే సంఘంలో కనిపించాలి. అందుకే ఏమంటే వీళ్ళ గురించి మాట్లాడుతూ పౌలు గారు క్షమించండి పేతురు గారు అన్న మాట ఒకసారి అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 40వ వచనం నుంచి చదువుకుందాం పిల్లలు. 41వ వచనం నుంచి చదువుకుందాం. కాబట్టి ఏం రాయబడిందో చూడండి ఇక్కడ. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. అంటే బాప్తిస్మం పొందారంటే ఎవరు? వీళ్ళందరూ విమోచింపబడిన వారు. ఇప్పుడు విమోచింపబడిన వారిని దేవుడు ఎక్కడ ఏం చేస్తున్నాడట? ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. ఎక్కడికి చేర్చబడ్డారు? వీళ్ళంతాను సంఘములోనికి చేర్చబడ్డారు. విమోచింపబడిన వారు సంఘములోనికి చేరుస్తున్నాడు దేవుడు, సంఘములోనికి చేరుస్తున్నాడు. ఎందుకంటే నాయన నువ్వు సంఘములోనే ఉండాలి. ఇక విమోచింపబడిన నీవు, విమోచింపబడినది మొదలుకొని నీ ప్రాణం పోయేటంత వరకు నువ్వు ఎక్కడ కనిపించాలో తెలుసా? సంఘములో. సంఘాన్ని విడిచిపెడుతున్నావంటే విమోచన విలువను మరిచిపోయిన జనాంగంలో నువ్వు ఒకరివైపోతావు. విమోచన విలువ గుర్తెరుగని వారిలో నువ్వు ఒకరిగా మారిపోతావు. ఎందుకని నేను సంఘంలో చేర్చాడు? ఇక నువ్వు ఉండవలసింది సంఘంలో. సంఘములో ఉంటేనే నువ్వు ప్రభువులో చక్కగా ఎదగలవు, సంఘములో ఉంటేనే పాపాన్ని జయించగలవు, సంఘములో ఉంటేనే దేవుడి కోసం ఏదైనా చేయగలవు, సంఘములో ఉంటేనే దేవుడి మాటలతో రగిలించబడవు. సంఘాన్ని విడిచిపెట్టు ఒక వారం నీ జీవితం తారుమారైపోతుంది. నీ జీవితంలో ఇక ఏవో తప్పుడు ఆలోచనలు, ఏవో చేయకూడని పనులు, ఎన్నో మరి భయంకరమైనటువంటి పాపాలకు బానిసలైపోయేవారు ఎందరో ఉంటారండి సంఘాన్ని విడిచిపెడితే. అందుకైనా నువ్వు అనునిత్యము దేవునిలో మండుతూ ఉండాలంటే నువ్వు ఉండవలసింది సంఘములో. ఎందుకంటే ఆ సంఘములో నిన్ను చేర్చి నీకు ఒక బాధ్యతనిచ్చాడు. ఏంట బాధ్యత? సంఘములోనికి వచ్చిన నువ్వు ఏ బాధ్యతలు నెరవేర్చాలో చెబుతున్నాడు. మనం ఏం చేయాలంటే సంఘములోనికి వచ్చిన మనం అపోస్తలుల బోధ ఎందు ఉండాలి. బోధే కదా మనల్ని బ్రతికించేది, బోధే కదా మనల్ని రగిలించేది, బోధే కదా దేవుడి కోసం మనం ఆరిపోకుండా వెలుగుతూ అనేకులను వెలిగించడానికి నేను నిలబెట్టేది. అందుకే బోధలో ఉండు, బోధలో ఉండు, బోధలో ఉండు. ఎక్కడుంటుంది బోధ? సంఘములో. నువ్వు సంఘాన్ని విడిచిపెడితే బోధ లేదు, సంఘాన్ని విడిచిపెడితే బోధ లేదు. బోధ లేకపోతే నువ్వేమైపోతావు తెలుసా? పాడైపోతావు. అందుకే అపోస్తలుల బోధలోను సహవాసంలో ఉండాలట. సహవాసం ఎందుకంటే ఇప్పుడు దేవుని వాళ్ళరా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ విమోచింపబడిన వాళ్ళు, ఉన్న వాళ్ళందరూ సాతానుతో పోరాడుతున్న వాళ్ళు, ఉన్న వాళ్ళందరూ ఎన్నో శోధనలు ఎదుర్కొంటున్నవారు, ఉన్న వాళ్ళందరూ ప్రభు కోసం ఏ శ్రమలైనా అనుభవిస్తూ ప్రభులో స్థిరంగా నిలబడుతున్న వాళ్ళు. నీకే బాధలు వచ్చినా, నీకే శోధనలు వచ్చినా, నీకే కష్టాలు వచ్చినా నువ్వు నోరు విప్పితే నిన్ను బలపరిచే మాటలు ఎవరు చెప్తారో తెలుసా? విమోచింపబడిన వీళ్ళనోళ్ళలో ఉంటాయి. బయట మాట్లాడావనుకో, బయట మాట్లాడుకో నీకు వచ్చే కష్టాల గురించి మాట్లాడితే వాళ్ళు ఏమంటారు? ఆ దేవుడి దగ్గరికి వెళ్ళి ఇలా బాధపడుతున్నావు, ఎందుకు వెళ్తున్నావు దేవుడి దగ్గరికి అంటారు. లేకపోతే ఎప్పుడు దేవుడు 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 అని దేవుడి మీద పడిపోయావు. నువ్వు ఏది అసలు లోకంలో అందరూ చూడు ఎలా సంపాదించుకుంటున్నారు? ఈ మాటలే కదా మనకు చెప్తారు. అంటే లోకాన్ని చూపెడతారు. లోకములో ఉన్నటువంటి గొప్ప గొప్ప సంగతులను కళ్ళ ముందు పెట్టి లోకంలో ఏదో సాధించాలని మన మనస్సులను మాయ చేస్తారు పిల్లలు. అదే నువ్వు దేవుని పిల్లల దగ్గరకు వచ్చి నీ కష్టాలు చెప్పు, వాళ్ళు ఏం చేస్తారో చేస్తారు, నిన్ను బలపరుస్తారు, నిన్ను ఆదరిస్తారు.
ఇవన్నీ ఎవరికి లేవమ్మా అని చెప్తారు. ఇది ఎవరైనా మాట్లాడేది. ఏదో మేమేదో ఇలా ఉన్నాం కనుక మాకు కష్టాలు లేవనుకుంటున్నావా, మాకు బాధలు లేవనుకుంటున్నావా, మాకు శోధనలు లేవనుకుంటున్నావా? నిజంగా శోధనలలో మగ్గుతున్నటువంటి వారి కోసం అండి పేతురు గారు ఒక మాట రాస్తారండి. ఒక మంచి మాట చూసుకొని మరలా వద్దాం, ఇక్కడికి ముగించుకుందాం. ఇంకా పేతురు గారు ఏం చెప్తున్నారు చూడండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక. ఎందుకంటే శోధనలో ఉన్నవారు, కష్టాల్లో ఉన్నవారు, శ్రమంలో ఉన్నవారు ఏమనుకుంటారంటే మేమే కష్టాలు అనుభవిస్తున్నాము, మేమే బాధలు అనుభవిస్తున్నామని ఎవరు చాలా మంది అనుకుంటుంటారండి. కానీ పేతురు గారు ఒక చక్కటి హెచ్చరిక చేస్తున్నాడు ప్రియులారా. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 9వ వచనాన్ని చూడండి. 9వ వచనం. లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించండి. బా, ఎంత ఆదరణకరమైన మాట. నాకే బాధ అని నేను అనుకుంటాను, కానీ విమోచింపబడిన వారి దగ్గరకు వచ్చి ఎవరిని అడిగినా వాళ్ళు చెప్పి మాకు లేవండి బాధలు అంటే అందరికి ఉన్నాయా? అందరికి ఉన్నాయి. అందరికి ఉన్నాయి కనుక ఇప్పుడు మనం ఏం చేయాలంటున్నాడు ఆయన? ఈ విధమైన శ్రమలే అందరిలో నెరవేరుతున్నాయి. ఇది మదనపల్లిలో ఉన్న వారి గురించే కాదు, ఇది కడపలో ఉన్న వారి గురించే కాదు, ఇది ప్రొద్దుటూరులో ఉన్న వారి గురించే కాదు, ఇది ఇండియాలో ఉన్న వారి గురించే కాదు, ఏ దేశంలో ఉన్న అందరి క్రైస్తవ జీవితాలు ఎలా ఉంటాయో తెలుసా? ఇదిగో ఈ విధమైన శ్రమలే అందరి బ్రతుకుల్లో శ్రమలే. ఎందుకంటే వాడు మనల్ని ఇబ్బంది పెట్టాలి, మన జీవితంలో పాడు చేయాలి, భక్తిలోంచి మనల్ని ప్రక్కకు తొలగించాలని నీ మీద కక్ష కట్టి నీ చుట్టూ తిరుగుతున్నాడు వాడు. అందుకే నీకు బాధలు, అందుకే నీకు శ్రమలు, అందుకే నీకు శోధనలు. ఇవన్నీ వచ్చినప్పుడు విశ్వాసములో నుంచి జారిపోయే ప్రమాదం ఉంటుంది. ఎప్పుడు నువ్వు సంఘానికి దూరం అయితే, నువ్వు జారిపోతావు. అందుకే సంఘములోనికి వస్తే ఎవరి నాయకుడు చెబుతున్నాడు, దైవజనుడు మాట్లాడుతున్నాడు, ఏమంటున్నాడు? అమ్మా అయ్యా మీకే శ్రమలు అనుకున్నారా? లోకమందున్న సహోదరులందరి యందు ఈ విధమైన శ్రమలు నెరవేరుచున్నవని ఎరిగి తెలుసుకొని విశ్వాసమందు స్థిరులుగా ఉండండి. విశ్వాసాన్ని విడిచిపెట్టకండి. మీ విమోచనను మీరు జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఆ విమోచన ద్వారా మనం పొందబోయే మహాలోకాన్ని జ్ఞాపకం పెట్టుకోండి. ఆ లోకానికి వెళ్ళాలంటే ఇప్పుడు ఇవన్నీ మనము ఏమన్నా అనుభవిస్తూ విశ్వాసంలో స్థిరంగా ఉంటూ వానిని ఎదిరించండి, అపవాదిని ఎదిరించండి. నువ్వు ఎదిరించబడాలి అంటే, నువ్వు ఎదిరించాలంటే ఎవరి మాటలు ఎక్కడ వినపడతాయి నీకు? సంఘములో, బయట ఎక్కడ వినపడవు. అందుకే నిన్ను సంఘాన్ని విడవకుండా ఉండడానికి అపోస్తుల బోధలో ఉండాలన్నాడు. అది సంఘములో కనపడుతుంది. సహవాసం, ఇదిగో విమోచింపబడిన వారి గుంపులో ఉండాలి. నువ్వు అక్కడికి వస్తేనే నువ్వు ఆదరణ పొందుతావు. అక్కడికి వస్తేనే దేవుడి మాటలతో, ఇతరుల యొక్క మాటలతో ఎవరి మనకు ఓదార్పు కలుగుతుంది, ప్రియుల మనకు ఒక ధైర్యం కలుగుతుంది. అలాగే మూడోది ఏమన్నాడు? రొట్టె విరిచట. అంటే విమోచింపబడిన నీకు రొట్టె విరిచే కార్యక్రమాన్ని ఎందుకు పెట్టాడు తెలుసా? విమోచన విలువ మర్చిపోవద్దు. నువ్వు విమోచన విలువ మర్చిపోకు. విమోచన విలువ మరిచావో భక్తి పోతుంది నీకు. విమోచన విలువ మరిచావో దేవుడి మీద తిరగబడతావు నువ్వు. విమోచన విలువ మరిచావో దేవుని విసర్జిస్తావు. ఇవే ఇశ్రాయేలులో కనబడ్డాయి. మర్చిపోయిన వాళ్ళు దేవుని విసర్జించారు, మర్చిపోయిన వాళ్ళు దేవుడి మీద తిరగబడ్డారు, మర్చిపోయిన వాళ్ళు దేవుని శాపానికి గురైపోయారు. మరి ఈరోజు నువ్వు మర్చిపోతే నువ్వు దేవుడికి దూరం అయిపోతావు, నువ్వు సంఘాన్ని విసర్జిస్తావు, నువ్వు దేవుడి శాపానికి గురైపోతావు. అందుకే రొట్టె విరిచే కార్యక్రమం ప్రతి ఆదివారం నీ ముందుకు రొట్టె వస్తుందంటే రొట్టె చూడగానే నీకు ఏం గుర్తుకు రావాలి? క్రీస్తు నీకు ఇచ్చిన విమోచన విలువ. నా ప్రభువు కదా నా కోసం మరణించాడు, నా ప్రభు శిలువనెక్కాడు, నా ప్రభు నా కోసం ఇన్ని శ్రమలు పడ్డాడు, నేను ఈరోజు ఇక్కడ పరిశుద్ధుల సమూహంలో కూర్చున్నానంటే నా ప్రభు నన్ను విమోచించడానికి ఆయన పెట్టిన ప్రాణం ఎన్ని శ్రమలు అనుభవించాడు, ఎంత కష్టం తీసుకున్నాడు. ఇంత విలువైన విమోచనను నేను పాడు చేసుకోకూడదు, ఈ విమోచనను నేను కాపాడుకోవాలని ఎవరి దాన్ని చూడగానే ఆ జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోవాలి. కూడా నువ్వు విమోచనను మర్చిపోకూడదని రొట్టె నీ కళ్ళ ముందుకు వస్తుంది, ద్రాక్షారసం నీ కళ్ళ ముందుకు వస్తుంది. కనుక ఎందుకంటే నువ్వు విమోచన మర్చిపోకూడదు. ఇశ్రాయేలు మర్చిపోయారు, కానీ మన గురించి ఏమనుకుంటున్నాడు ఆయన? మనం మరవకూడదు. మరవకుండా నువ్వు ఎప్పుడైతే ఆ జ్ఞాపకాల్లో ఉంటావో ప్రభువులో చక్కగా బ్రతుకుతావు. అందుకే సంఘములో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాడు, విమోచన మరవకూడదని. నువ్వు మరిచావనుకో
ఆదివారం రొట్టె ద్రాక్షారం ఇస్తున్నా, నువ్వు సంఘానికి రావు. ఇప్పుడు నిన్నేమనాలి చెప్పు? ఇప్పుడు నిన్నేమనాలి మేము? నువ్వు విమోచన విలువ గుర్తెరిగిన వాడవా, గుర్తెరగని దైవ జనాంగంలో ఉన్నావా? గుర్తెరగని దైవ జనాంగం, గుర్తెరగని నువ్వు దైవపు జనాంగంలోకి వెళ్ళిపోతావు ఆ తర్వాత. ఎందుకంటే రొట్టె ద్రాక్షారసం సంఘములో ప్రభువు ఆదివారం ఇవ్వబడుతున్నా నువ్వు దానిని కూడా కాదనుకొని వెళ్ళిపోతున్నావు అంటే నీకు విమోచన ఏమర్థమైంది? కనుక ప్రియులారా, ఈ 4 కార్యక్రమాలు ఎందుకు పెట్టాడు తెలుసా? నువ్వు తప్పిపోకూడదు, ప్రభు బోధలో ఉండాలి, అలాగే సహవాసంలో ఉండాలి, రొట్టె విరచాలి, ప్రార్థన. ఈ 4 సంఘములో ఉన్నాయి. సంఘములో 4 ఉన్న చోటు సంఘం. ఇప్పుడు ఈ సంఘంలోనికి నిన్ను చేర్చాడు. ఇక్కడికి వచ్చిన ప్రతిసారి నీకు విమోచన విలువ గుర్తు చేస్తుంటాడు. అది గుర్తెరిగిన నువ్వు ప్రభువును ఎప్పుడు హత్తుకొని ఉంటూ ఏమంటే నిత్య జీవానికి వారసులు కావాలి. నిత్య జీవానికి వారసులు కావాలి. అది విమోచింపబడిన మన యొక్క లక్ష్యం అదే, మన యొక్క గురి అదే. ఏంటి మన గురి అంటే నిత్య జీవాన్ని చేరుకోవాలి. ఎప్పుడు చేరుకుంటావు? విమోచనను మరొక బ్రతికితే, విమోచనను అనుక్షణం నీ గుండెల్లో పెట్టుకొని, క్రీస్తు త్యాగాన్ని నేను గుండెల్లో పెట్టుకొని క్రీస్తుకు లోబడి ఆయన ఇంటిలో మరణం వరకు ఉండగలిగితేనే నిత్య జీవానికి వెళ్తాం. కనుక పిల్లరా, మనం విమోచింపబడిన వారం. నిన్ను విమోచించడానికి దేవుడు తీసుకున్న కష్టం చాలా గొప్పది. ఈ విమోచనను వ్యర్థం చేసుకోకూడదు. మనం ఈ విమోచనను వ్యర్థం చేసుకుంటే మనకంటే దౌర్భాగ్యులు మరొకరు. ఓకేనా? ప్రార్థన చేసుకుంటాం. వాళ్ళను అనుసరించడం, వాళ్ళకు నమస్కరించడం, వాళ్ళకు సాగిలపడడం అన్నది వీళ్ళ బ్రతుకుల్లో కనబడుతుందంటే ఏమండి, ఎవరు ఏమైపోయారు వీళ్ళంతా అంటే విమోచనను మర్చిపోయారు. దేవుడిచ్చినటువంటి శ్రేష్టమైన ఆ రక్షణను మర్చిపోయారు. మర్చిపోయి దేవుడి కోపానికి బలైపోయినట్టుగా మనకు అర్థమవుతుంది. ప్రియులారా, దేవుడి కోపానికి గురైపోయారు. కనుకనే అలా దేవుడి కోపానికి బలైపోయి మరలా దేవుడి వైపు చూడడానికి మొదలుపెట్టినప్పుడే దేవుడు వాళ్ళ కొరకు న్యాయాధిపతులను మరలా పుట్టించడం ప్రారంభమైంది. ప్రియమైన దేవుని వాళ్ళరా, అంటే ఈ విషయాన్ని మనం ఆలోచించగలిగితే దేవుడు ఇచ్చిన విమోచన ఎంత విలువైనదో ఇశ్రాయేలు జనాంగం మరిచిపోయింది. ఐగుప్తులో నుంచి వాళ్ళని బయటికి తీసుకురావడానికి ఆయన ఎంతగా వారి గురించి అద్భుతాలు ఆశ్చర్యక్రియలు చేశాడో వాళ్ళు మరచి దేవుణ్ణి విడిచిపెట్టి బయలును పూజించడం ప్రారంభించారు. ఆ తర్వాత ఇక వాళ్ళ జీవితాలను చూసుకుంటూ పోతే దేవుణ్ణి బాధ పెట్టడంలో మునిగిపోయిన వాళ్ళే తప్ప, దేవుణ్ణి అనుక్షణము ఆయన ఇబ్బంది పెడుతూ బ్రతికిన వాళ్ళే తప్ప, నిజంగా దేవుణ్ణి ఆనందపరిచినటువంటి పరిస్థితులు తక్కువగా కనపడతాయి. ప్రియులారా, ఇది ఎప్పటి వరకు జరిగిందంటే క్రీస్తు ఈ లోకానికి వచ్చేటంత వరకు ఇశ్రాయేళ్ల బ్రతుకులన్నీ దేవునికి విరుద్ధంగానే ఉన్నట్టుగా కనబడుతూ ఉంటాయి. అందుకే ఏ ప్రవక్త నోరు తెరిచినా వాళ్ళ గురించి మంచి మాటలు ఎక్కడ మాట్లాడాడు చెప్పండి? వాళ్ళ గురించి ఎన్ని భయంకరమైన వినబడ్డాయో ఒకసారి యెషయా గ్రంథంలో చూడగలిగితే యెషయా ప్రవక్త గారు వాళ్ళ కోసం ఏం మాట్లాడుతున్నారో ఒక్కసారి చూద్దాం ప్రియులారా. యెషయా గ్రంథము మొదటి అధ్యాయం 2వ వచనం నుంచి చదువుకుందాం ప్రియులారా. యెహోవా మాటలాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము.